మొదలు పెడదామండి. అందరికీ నమస్కారం అండి. శ్రీ మహాగణాధిపతియే నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. మనం ఇవాళ పాళీ భాష గురించి తెలుసుకుందామండి. తర్వాత ప్రాకృత భాష గురించి కూడా తెలుసుకుందామండి. ఆనాటి భారతీయ భాషల్లో ప్రాకృత గంగ బాగా ప్రవహించింది. లిఖిత రూపంలో వచ్చిన ప్రాకృతములలో ప్రాచీనమైనది పాళీ ప్రాకృతం అండి. ప్రాకృత భాష స్వరూపము తొందరగా మారిపోయింది. పాళీ ప్రాకృతము సంస్కృతానికి సన్నిహితమైనదండి. ఒక ప్రాంతంలో ప్రచారంలో ఉన్న దేశీ పదజాలము మరొక ప్రాంతం వారికి తెలియడం అంత సులభం ఏం కాదనమాట. అయితే ఇలాంటి సమస్యలన్నీ పరిష్కరించడానికి విధిగా ప్రాకృత గ్రంథాలకు సంస్కృత ఛాయలు అంటే వ్యాఖ్యానాలు చాలా అవసరం అయ్యాయి. పాళీ భాష అనేది దక్షిణ బౌద్ధ మతం యొక్క సాధికారికమైన పవిత్ర భాష అండి. గౌతమ బుద్ధుడు ధర్మ ప్రచారం చేసింది ఈ ప్రాకృతంలోనే. ఆనాటి శాసనాలు ప్రాకృతంలోనే వచ్చాయి. పాళీ అనే పదము పాల్ అనే మూలం నుండి ఉద్భవించింది. పాల్ అంటే ఏంటంటే రక్షించడము, ఉపన్యాసం చేయడం అని కూడా అర్థం ఉంది. పాళీ భాషలో సంస్కృత భాషలోని రు ఋ ఐ ఔ తప్ప మిగతా అచ్చులన్నీ ఉన్నాయండి. అయితే హల్లుల్లో ఏంటంటే సంస్కృతంలోని ష ష తప్ప అన్ని హల్లులు పాళీ భాషలో ఉన్నాయి. పాళీ భాషలో ద్వివచనం లేదు. పాళీ భాషలో సబ్జెంటివ్ మూడుతో కలిపి 4 మూడ్స్ ఉన్నాయి. అంటే మనకి 10 లకారాలు ఉన్నాయి కదండి. అందులో 3 మనకి ఇది వరకు మూడ్స్ అని ఉండేవి. ఇదేంటంటే వేదాల్లో ఉన్న లేట్నే ఇక్కడ మనకి ఇచ్చాడనమాట. లేట్ ఒకటి, లోట్ ఒకటి, విధిలింగ ఒకటి, ఆశీర్లింగ ఒకటి ఈ పాళీ భాషలో ఉన్నాయి. ఇంకా లకారాలలో మిగతా లకారాల్లో వర్తమాన కాలం ఒకటి ఉంది. భూతకాలాల్లో 2 భూతకాలాలు ఉన్నాయి. అధ్యతన భూతకాలము, అనధ్యతన భూతకాలం 2 ఉన్నాయి. భవిష్యత్ కాలంలో లుట్ ఒకటి ఉందండి. అయితే సంస్కృత భాష నుండి ఇప్పుడు ఇంక మనం అక్షరాలు ఎలా మారాయి అన్నది మనం తెలుసుకుందామండి. సంస్కృత భాష నుండి పాళీ భాషలో జరిగే ముఖ్యమైన మార్పులు ఏంటంటే అచ్చుల్లో రు అనేది ఆగా మారిందండి. గహ దానికి ఉదాహరణ. ఈగా మారుతుంది ఇంకో దగ్గర, ఆ రువే కిస అయింది ఒక దగ్గర. ఐ అనే అచ్చు మరియు ఏగా మారుతుంది. ఉదాహరణ చేతయగిరి అనేది చేతియగిరిగా మారిందండి. ఔ అనే అక్షరం అంటే అచ్చు ఓగా మారుతుంది. ఔషధకి ఓసదగా మారిందన్నమాట. ఇంకా సంస్కృతంలోని అచ్చులలో ఇంకొంచెం మార్పులు జరిగాయి. ఏంటంటే ఆ ఏగా మారుతుంది. దానికి ఉదాహరణ ఏంటంటే శయ్య అనేది మనం శయ్య అనేది శయ్య కింద మారింది. తమస్ర అనేది తిమిస్సాగా మారింది. దీర్ఘ అచ్చులు ఉన్నాయి, హ్రస్వ అచ్చులుగా మారుతాయి అన్నమాట. ఆచార్య అనేది ఆచారిత అయిందండి, ఆచరితగా మారింది. ఉపసర్గలలో హ్రస్వ అచ్చులు దీర్ఘ అచ్చులుగా మారుతున్నాయి. అదేంటంటే పాటిమోక్క ఒకటి, పాకట ఒకటి, గావుత ఒకటి. తర్వాత అనునాసికమునకు సంబంధించిన అచ్చు దీర్ఘం అవుతుంది. అదేంటంటే సీహ, వీసతి, డాస. తర్వాత అనునాసికముల లోపం జరిగినప్పుడు వాటి స్థానంలో హల్లులు వస్తాయి. అర్వసే అనేది సంవరిగా మారింది. ముత్కణకి మక్కుల కింద మారిందనమాట. కొన్నిసార్లు అచ్చులు లోపిస్తే వాటి స్థానంలో ఇంక ఏ వర్గములు రాలేదు. దానికి ఉదాహరణ ఏంటంటే దుహిత అని ఉంది, దీత కింద మారింది.
అక్కడ హా పోయింది, కానీ దాని స్థానంలో ఇంకేమి రాలేదు. అలంకార దాంట్లోకి అదేంటంటే లకార కింద మారింది. ఆ అనేది అచ్చిపోయి ఇంకా అందులో ఆ స్థానంలో ఇంకేమీ రాలేదు. ఇంకా ఇందాక చెప్పుకున్నట్టు హల్లుల విషయంలో ఏంటంటే సంస్కృతంలోని ష ష ఊష్మములు ఇవి పాళీ భాషలో అసలు లేనే లేవు. యస అనేది యస ఒకటి, సుదస్సు ఒకటి దానికి ఉదాహరణలు. మూర్ధన్యములు అంటే పాళీ భాషలో ఉన్నాయి. అదేంటంటే ముకుట, జటిల, పద్మ, దండ, పున్న. అప్పుడప్పుడు హల్లులు మారుతాయండి. ఉచ్చుకి ఉస్సిత కింద మారింది. పర్జన్యకి జైజున్న కింద మారింది. మహాప్రాణాలు అల్ప ప్రాణాలుగా మారాయి. రుద రు ఆ కింద మారింది. వ్యావడ్ వ్యాపృత కింద మారింది. యా అనేది గోయన అదేంటవుతుందంటే ఖచ్చిత కింద మారింది. సంయుక్త హల్లులు కేవలం హల్లులు. తర్వాత ద్విత్వములు హల్లులుగా మారుతాయి. కేవల హల్లులు ద్విత్వ హల్లులు కింద మారిపోతాయి అన్నమాట. అవేంటంటే ముత్త అనేది దుహ కింద మారింది. ఉచ్చిత్తి కింద ఉచ్చేత కింద మారింది అనమాట. చాలా వరకు హలంత విభక్తి ప్రత్యయములు మార్పుకు గురి కాలేదు. హలంతాలు అనమాట. మనకి హలంతాలు అజంతాలు అని ఉంటాయి కదా, ఆ హలంతాల్లో విభక్తి ప్రత్యయాలు మార్పుకి అవ్వలేదు. అజంతాల్లో తృతీయ, చతుర్థి, షష్ఠి, సప్తమి అంటే పంచమి తప్పించి అనమాట. ప్రథమ, ద్వితీయ, పంచమి తప్పించి తృతీయ, చతుర్థి, షష్ఠి, సప్తమి అవి ఆ అంత్య విభక్తులుగానే ఉన్నాయి, అలాగే ఉండిపోయాయి అన్నమాట. తర్వాత అగ్గిస్స అగ్నినో కింద మారింది. యువానస్యకి యువస్స కింద మారింది. సఖికి సఖానం సఖం కింద మారింది. త్వం అనేది తువం కింద వచ్చిందండి. ఇంక ఇప్పుడు ఏంటంటే ప్రాకృత భాష గురించి మనం తెలుసుకుందాం. ఇప్పటి వరకు మనం పాళీ భాషలో ఏంటేంటి మార్పులు వచ్చాయో మనం చూసుకున్నామండి. ఇప్పుడు ప్రాకృత భాష. సంస్కృత భాష నుండి ప్రాకృత భాష పుట్టింది. దీనిని ప్రాథమిక ప్రాకృతం అంటారు. రెండవ దశలో ప్రాకృత సాహిత్యం కూడా పుట్టింది. ఇలా పుట్టుకొచ్చిన భాషలలోని పదాలను 3 తరగతులుగా పండితులు విభజించారు. తత్సమ అంటే కేవలం అందులో సంస్కృతమే ఉంటుంది. తత్సవ అంటే అందులో సంస్కృతం నుండి వచ్చినవి ఉంటాయి. దేశ్య అంటే సంస్కృతంలో లేని ప్రాంతీయ పదాలు కూడా వచ్చాయన్నమాట. వైదిక సమయంలో కూడా ప్రాకృతం మాండలికాలు ఉనికిలో ఉన్నాయి. ప్రాకృత పదాల ప్రభావాన్ని తెలిపే కొన్ని పదాలు: కుఠ, టుళుభ, పశ్రజ, అమత్ర, పురోదాస. పాళీ భాష ఎలా వర్ధిల్లిందో పండితులు తెలియజేశారు. క్రీస్తు శకము 400 నుండి క్రీస్తు శకము 100 వరకు, క్రీస్తు పూర్వం అన్నమాట. క్రీస్తు పూర్వం 400 నుండి క్రీస్తు శకం 100 వరకు పాళీ భాష, అర్ధమాగధి, జైన మహారాష్ట్రి అని 3 భాషలు ఉన్నాయి. అవి ఏవేవి ఎలా మారాయి, వాటిలో ఏంటి రచనలు వచ్చాయి అన్నది మనం ఇప్పుడు తెలుసుకుందామండి. పాళీ భాషలో త్రిపిటకాలు వచ్చాయి. మహావంశాలు రచించారు. జాతకములు, సుత్త, వినయ, దీపవంశ, మిలింద, పన్హో వంటి చాలా సంవాద గ్రంథాలు వచ్చాయన్నమాట. ఇంకా అర్ధమాగధిలో 12 ప్రాంతీయ రచనలో ఉపయోగించారు అర్ధమాగధిని. జైన మహారాష్ట్రంలో పౌమకారీయ ప్రాచీన సూత్రాలు రచించారు. అశ్వఘోషుని నాటకాల్లోనూ కూడా ఈ జైన మహారాష్ట్ర భాష ఉందండి. ఇంకా ఆ 400 నుండి 100వ శతాబ్దం వరకు, క్రీస్తు శకం వరకు అయిపోయిన తర్వాత ఇప్పుడు క్రీస్తు శకం 100 నుండి 500 వరకు సౌరసేని, మాగధి, మహారాష్ట్రి అభివృద్ధి చెందాయి. దాంట్లో భాసుడు, కాళిదాసుడు వారు రచించిన నాటకాల్లో ఉపయోగించారు ఈ భాషను.
అయితే సౌరసేని, మాగధి, మహారాష్ట్రంలో మళ్ళీ ఏంటేంటి మార్పులు వచ్చాయి? అది క్రీస్తు పూర్వం 400 నుండి క్రీస్తు శకం 100 వరకు మనం చెప్పుకున్నాం. ఇప్పుడు క్రీస్తు శకం 100 నుండి 500 వరకు ఈ భాషలో ఈ ఏంటేంటి వచ్చాయి రచనలు, ఏ ఏ భాషలు అభివృద్ధి చెందాయి అన్నది. సౌరసేనిలో దిగంబర జైనులు వాళ్ళు రాశారనమాట. సౌరసేని భాషలోనే వాళ్ళు ఉపయోగించారు. కర్పూర మంజరి, అభిజ్ఞాన శాకుంతలము, రత్నావళి. ఇంకా మాగధికి వస్తే శాకరి, చండాలి, శాబరి భాషలు పుట్టుకొచ్చాయి అందులోంచి, మాగధిలోంచి. ఇంకా మాగధి నుంచే మాగధి భాష నుండి పుట్టిన భారతీయ భాషలు మైథిలి, భోజ్పురి, బెంగాలీ, ఓఢ్ర భాష, అస్సామీ. ఇది ఇప్పుడు కూడా మనకి ఈ భాషలు ఉన్నాయండి. భోజ్పురి, బెంగాలీ, ఓఢ్ర భాష, అస్సామీ ఇప్పుడు కూడా మనకి వాళ్ళు ఇప్పుడు కూడా వాడుతూ ఉన్నారనమాట. ఇంకా మహారాష్ట్రకు వస్తే సేతుబంధము, గాథా సప్తసతి, శ్వేతాంబర జైనులు వాళ్ళు ఉన్నారనమాట. కాలకాచార్య కథనము ఇందులో ఉంది. తర్వాత ఈ మాగధి అర్ధమాగధిలో వాళ్ళు ఎవరెవరు ఈ భాషను మాట్లాడారు అంటే భిక్షువులు, క్షపణకులు, రాక్షసులు, చేటులు మాగధిలోనే మాట్లాడతారని మార్కండేయుడు అనే ఆయన తన వ్యాకరణంలో చెప్పారనమాట. శ్రీలంకలో పాళీ ప్రాకృతాన్ని మాగధి అని అంటారు. మాగధి నుండే పాళీ త్రిపిటకాలు శ్రీలంకకు పోవడమే కారణం. శ్రీలంకకి మన ఇక్కడి నుంచి త్రిపిటకాలు పోవడం వల్ల వాళ్ళు దాన్నే మాగధి అని అన్నారనమాట. మహాకవి కాళిదాసు విక్రమోర్వశీయము అపభ్రంశ ప్రాకృతంలో రచించాడు. క్రీస్తు శకము 500 నుండి 1000 వరకు ఈ అపభ్రంశ ప్రాకృతము చాలా చోట్ల ఉపయోగంలో ఉండేదన్నమాట. అయితే ఇప్పుడు ప్రాకృత భాషలోని వైశిష్ట్యం ఏంటంటే ప్రాకృత భాషలు సంస్కృతము వలనే ప్రకృతి ప్రత్యయాలు విభాగాలను కలిగి ఆ ప్రత్యయాలు సుబంత తింగంత రూపాలలో ప్రాతిపదికముతోనూ ధాతువుతోనూ రంగరించుకొని పోతాయి. దీనినే శ్లిష్ట యోగాత్మక భాష అని అంటారు. సంస్కృతంలోని వ్యాకరణ రూపాలలోని క్లిష్టతను తగ్గించి సరళం చేసే ప్రయత్నమే ప్రాకృతంలో కనిపిస్తుంది. జనము అప్రయత్నంగానే సాధించిందే ఇది. అంతేగాని వాళ్ళు కావాలని భాష కూర్చుని రాసి అవన్నీ చేసుకున్నది కాదు. వాళ్ళు పలకలేకనో శీతోష్ణ స్థితుల పరిస్థితుల వలనో వాటి వలన ఈ భాష మారిందనమాట, సరళత్వానికి వచ్చింది. ప్రాకృతాలలో శబ్దరూపాల ధాతురూపాల సంఖ్య బాగా తగ్గిపోయింది. శబ్దరూపాలు 3-4 రకాలుగా, ధాతురూపాలు 1-2 తెగలలో ఇమర్చబడ్డాయి. అస్పష్టతను తొలగించడానికి కారక చిహ్నములను ప్రాకృతములో పరసర్గలుగా మలిచారు. సంస్కృతము ప్రాకృతము ప్రత్యయ సంయోగాత్మకము, ప్రాకృతములలో వియోగాత్మకము ప్రయత్నము. అంటే సంస్కృతంలో ఏం చేస్తారంటే 2 పదాలని కలుపుకుంటూ సందుల్లా చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. కానీ ప్రాకృతంలో అలా కాదు, దాన్ని విడదీసి విడగొట్టే చేసుకుంటారు. ప్రాకృతంలో అకారాంత రూపాలను అట్లే ధాతువులన్నీ భూధాతు రూపాలను అనుసరించాయి. అయితే ప్రాకృతంలో ఏం జరిగిందంటే మనకి అకారాంత, ఇకారాంత, ఉకారాంతాలు మనకి ఉన్నాయి ఇందులో. కానీ అక్కడ అలా లేవు, అన్ని అకారాంత రూపాలే ఉంటాయి. ఇంకా ఏంటంటే ధాతు రూపాల్లో భూధాతు రూపం ఉంది. భవతి, భవతః, భవంతి, భవసి, భవతః, భవత, భవామి, భవావహ, భవామహ అని ఉందే. ఆ భూధాతు ఎలా ఉందో పరస్మైపద రూపము అలాగే అన్ని ఉంటాయి అన్నమాట. ప్రకృతి భాషలో చతుర్థి విభక్తి ఉండదు. ప్రాకృత భాషలో మనకి 7 విభక్తులు ఉన్నాయి. ఆ 7 విభక్తుల్లో ఈ ప్రాకృతంలోనికి వచ్చేటప్పటికల్లా చతుర్థి విభక్తి లేకుండా పోయింది. ప్రాకృత భాషలో ప్రథమ, ద్వితీయ విభక్తి రూపాలు బహువచనం సమానంగా ఉంటాయి. మనకి రామః, రామౌ, రామాః అని, రామం, రామౌ, రామాన్ అని ఉంది. అయితే ఇక్కడ ఏంటంటే దానికి బహువచన రూపాలు ఒకేలా ఉంటాయి అని చెప్పాడు. రామాహ, రామన్ అనేది అలా కాకుండా 2 ఒకేలాగా ఉంటాయి అని చెప్తున్నాడు అనమాట. ఇందులో అసలు ద్వివచనమే లేదు ప్రాకృత భాషలో. సంస్కృత భాషలో ద్వివచనం ఉంది మనకి,
ఇక్కడ ద్వివచనం లేదు, ఏకవచనం బహువచనం మాత్రమే ఉన్నాయి. తర్వాత అక్కడ మనకి పరస్మైపది, ఆత్మనేపది, ఉభయపది అని మనకు ఉంటాయి. కానీ ఇక్కడ అసలు ఆత్మనేపది ప్రాకృతంలోనే అసలు లేదనమాట. సంయుక్తాక్షరాల స్థానంలో పూర్వ వ్యంజనానికి గాని పర వ్యంజనానికి గాని ద్విత్వము రావడం గాని పూర్వమున్న అచ్చు దీర్ఘం కావడం గాని జరుగుతుంది. ఇప్పుడు సంయుక్తాక్షరాలు ఉన్నాయనుకోండి, మనకి కా గాని సా గాని మనం పలికేటప్పుడు సా సహం రాసి మళ్ళీ సా రాస్తాం, అలాగే కా సహం రాసి రాస్తాం. అవి అలా కాకుండా వాటికి ఏమవుతుంది, ద్విత్వం రావడం కానీ పూర్వం ఉన్న అచ్చే ఇప్పుడు కా ఉందనుకోండి, అది పోయి కాగా కానీ మారుతాయని చెప్తున్నాడు. ప్రాకృతాలలో రు 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 ఓ ఐ అవులు లోపించాయి ప్రాకృతంలో. హల్లుల్లో యా సాలు లోపించాయి, అంటే అసలు అవి లేనే లేవు. లింగ్ లిట్ లుంగ్ లకారాలు లేవు. మాగధి ప్రాకృతంలో యా సాలు లేవు అసలు, వాటి స్థానంలో సకారం వచ్చిందనమాట. మనం కత్తిరిస అంటాం కదా, ఆ సా ఒకటి యా ఒకటి లేకుండా వాటి స్థానంలో సకారం వస్తుంది మాగధి భాషలో. సంస్కృతంలోని ఏకారము ఓకారములు వచ్చి చేరాయి. తెలుగు భాషకు ఈ రెండు అక్షరాలు ప్రాకృతం నుంచే వచ్చాయి. మనకి తెలుగులో ఏ ఏ ఐ అని మూడు ఉంటాయి, ఓ ఓ ఔ అని ఉంటాయి. ఇక్కడ ఏంటంటే ఏకారము ఓకారము మనకి ఏ ఐ అనే ఉంటుంది సంస్కృతంలో. ఇక్కడ ఇక్కడి నుంచే అవి ప్రాకృతంలాగా తెలుగులో ఆ రెండు వచ్చి చేరాయి అన్నమాట. తర్వాత రు అనేది ఆ ఈ ఉ ఆదేశంగా వచ్చాయి రు స్థానంలో. ఐ స్థానంలో ఏ వచ్చింది, ఔ స్థానంలో ఓగా మారింది, యా ఏమో ఈగా మారింది, వా ఏమో ఊగా మారింది. ఏదైనా ఒక పదము మధ్యలో ఉన్న హల్లు లోపించినప్పుడు పూర్వం ముందున్న అచ్చునకు దీర్ఘం వచ్చింది. మనం మాట్లాడేటప్పుడు మధ్యలో ఒక అచ్చు ఏదన్నా వస్తే రాసేటప్పుడు కానీ అది లోపించింది అనమాట. లోపించి ఆ మధ్యలో ఉన్న హల్లు లోపించి దాని స్థానంలో పూర్వం ఉన్న పదమే దీర్ఘం అయిపోయిందిట. ఉదాత్త అనుదాత్త స్వరిత స్వరాలు ఉన్నాయి, వాటిలో అనుదాత్త స్వరం లోపించింది. మనం ఉదాత్త అనుదాత్త స్వరిత అనుకుంటున్నాం కదా, అక్కడ అనుదాత్త అనే స్వరం ఇందులో లేదు ప్రాకృతంలో. తర్వాత పద మధ్యలో ఉన్న కా తా ప అనేవి గా దా బలుగా మారడానికి లేకపోతే లోపించడం కానీ జరుగుతుంది. యా అనేది అసలు ఉండనే ఉండదు. ఖ ఘ ఠ ద లోపం వచ్చును. ఇవి లోపం వచ్చి ఏమంటుంది, వాటి ప్లేస్లో హకారము హ అనే అది వచ్చి చేరుతుంది అనమాట. టా ఏమో ఢాగా మారింది, డా ఏమో ఢాగా మారింది, పా ఏమో వాగా మారింది. తర్వాత సే షా సా అనున్నది ఆ స్థానంలో సా ఒక్కటే వస్తుంది అనమాట. మాగధిలో మాత్రము ఈ మూడింటి స్థానంలో కత్తిరిసా వస్తుంది అనమాట. షే షా సాకి కత్తిరిసా ఒకటే వస్తుంది, అక్కడ సా షా సాకి కుంటిసా వస్తుంది. తర్వాత సంయుక్తాక్షరాలు అనేక పరివర్తనాలకు లోనైపోయాయి. సంయుక్తాక్షరాలలో రెండు స్పర్శలు అంటే హల్లులు ఉన్నప్పుడు వానిలో పరసవర్ణము ఆదేశంగా వస్తుంది. దానికి ఉదాహరణ ఏంటంటే వర్గ అని ఉంది, వా రా కింద గా వర్గ అన్నది, అదేమవుతుందంటే ఆ రకారం పోయి వగ్గ కింద మారింది. దీర్ఘ అని ఉన్నది దీర్ఘ కింద మారింది. స్పర్శ తర్వాత అనునాసిక వస్తే పూర్వ సవర్ణము వచ్చింది, అంటే జ్ఞ అనేది పోయి న కింద మారింది, అంటే అణా కింద అణావత్తు వచ్చింది అనమాట. దాంట్లో ప్రజ్ఞప్తి అనున్నది పన్నత్తి కింద మారింది. లకారము తర్వాత స్పర్శ అక్షరం వస్తే పరసవర్ణం వచ్చింది, అంటే ఏంటంటే క్షకార స్థానంలో క అంటే కా కింద కావత్తు కానీ చా కింద చావత్తు కానీ
వస్తాయన్నమాట క్షాస్థానంలో. అవి ఏంటంటే త్య. ఇప్పుడు సత్యము అని ఉంది, అదేమవుతుందంటే ప్రాకృతంలోకి వచ్చేటప్పటికి సత్యము కింద మారింది. నిత్యము అనేది నిత్యము కింద మారింది. నిత్యము గాని నిత్యలు అని కూడా అనొచ్చు. పద్యము ది పచ్చము కింద మారింది. తర్వాత ధ్య అనే అక్షరము ఝగా మారిపోతుంది. ధ్యానము ఉన్నది జానము అయింది. జేన్ అని గాని అనొచ్చు అనమాట. రా తర్వాత వచ్చే స్పర్శాక్షరానికే ద్విత్వము వస్తుంది. దానికే ఇందాక మనం చెప్పుకున్నాం వర్గ అని ఉన్నది వగ్గ అవుతుంది అనమాట. ఇంకా విసర్గలు సర్వత్రా లోపమే. ప్రథమా విభక్తిలో వచ్చే ఏకవచనాలలో వచ్చే విసర్గకు మాఘది ఏకారము రామః అని ఉంటే రామే అవుతుంది. ఎప్పుడు చివర రామః రావాల్సిన ప్లేస్లో మనకు అన్నిటికీ ఏ అనేది వస్తుంది అనమాట, రామే అని అవుతుంది అనమాట. ఇతర ప్రాకృతాలలో ఓకారము అంటే రామః అన్నది రామో అవుతుంది. అక్కడ మాగధిలో రామః అన్నది రామే అవుతుంది, ఇక్కడ రామః అన్నది రామో అవుతుంది. తర్వాత ధాతువుల అర్థాలలో చాలా మార్పులు వచ్చాయి. సంగీతాత్మక స్వరాల స్థానంలో బలఘాతక స్వరాలు వచ్చాయి. తద్భావ శబ్దాలు ప్రాచుర్యం ఎక్కువగా అయ్యింది. దీనినే తెలుగులో వికృతి అంటారు. సంస్కృతంలో ప్రకృతి, తెలుగులో మిగతా భాషల్లో వికృతి అవుతుంది. ఎలా అవుతుందంటే విష్ణువు అనేది ఇక్కడ వెన్నుడు అవుతుంది. తర్వాత ఉపాధ్యాయుడు అక్కడ వజ్జ అవుతుంది. అగ్ని అనేది అగ్గి అవుతుంది. ఏకం అనేది ఎక్కం అని మారుతుందండి. ఇలాగా మనకి పాళీ భాషలోను ప్రాకృతం భాషలోను మార్పులు జరిగాయి. ఇంకా మనకి తర్వాత మహారాష్ట్ర భాష అది చెప్పుకుందాము అంటే చెప్పుకుందాము, లేకపోతే ఈ రెండు భాషలో ఇవి మిగతావి నోట్స్ పంపించమంటే పంపిస్తాను. ఇప్పటి వరకు అంతే, నాకు తెలిసింది రాశాను. లక్ష్మారెడ్డి గారు అంతేనండి. ప్రసాద్ గారు మీరు చెప్పింది చాలండి, మిగతాది మీరు పంపించిన నోట్స్ చూసుకుంటాము. అలాగేనండి. ఎందుకంటే అది చాలా ఉంది. మార్పులన్నీ ఏమన్నా చెయ్యాలంటే చెప్పండి సార్. ఏం పర్లేదండి, బాగా చెప్పాను. మాకు మార్పులు చెప్పేంత మాకు నాలెడ్జ్ కూడా లేదు అన్నట్లో. అంటే వీడి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ప్రాకృతం గురించి పెద్దగా ఇవ్వలేదు కాబట్టి మీరు చెప్పింది చాలండి. ఇదే ఇంతవరకు చాలని నేను అనుకుంటున్నానండి పాళీ భాష గురించి. అయితే నేను అక్షరాలు దూరంగా రాశాను, కానీ ఇవన్నీ ఒక 2 పేజీల్లో వస్తుందండి పాళీ భాష గురించి. ఈ ప్రాకృత భాష గురించి కూడా ఒక 2 పేజీల్లో వస్తుందండి. మనకు అర్థం అవ్వాలని దూరంగా రాశాను అంతే. ఆ 2 పేజీలు ఇందులో 2 పేజీలు అందులో చదువుకుంటే సరిపోతుంది అనుకుంటున్నానండి. మనం రాయడానికి అక్కడ సరిపోతుందండి, మీరు చెప్పింది సరిపోతుంది. ఈ మాగధీలు ఇవన్నీ అడగరేమో, అడిగినా కానీ మహారాష్ట్రీయును సౌరసేని అడుగుతారేమో బహుశా. అది కూడా రాశాను, నోట్స్ పెడతానండి దానికి. నోట్స్ పెట్టండి, కానీ అవకాశాలు తక్కువ ఉంటున్నాం కదా, వాళ్ళు చదువుకోవచ్చు. 1-2 సార్లు చదివితే అంటే ఇవే అక్షరాలు అక్కడ కూడా మారాయి కొంచెం కొంచెం. అవునండి, అంతే. సార్ లక్ష్మారెడ్డి గారు చెప్పండి సార్. ఏమంటారు మీరు? ఇంతవరకు చెప్పింది సరిపోతుంది అన్నాను నేను. మిగతాది మనం చదువుకోవచ్చులే, మహారాష్ట్ర ప్రాకృతం ఒకవేళ అడిగితే. అలాగే సార్. బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కాబట్టి బేసిక్ ఇన్ఫర్మేషన్ ఐ థింక్ మనకి ఈ సబ్జెక్ట్ వైజ్ చూస్తే ఇంతవరకు సరిపోతుంది లేండి అన్న అభిప్రాయం ఉంది నాకు. మిగతా వాళ్ళ అభిప్రాయం ఏంటండి? శ్రీ వశిష్ఠ గారు.
చాలా చాలా రిపిటేషన్స్ ఉన్నాయండి అన్నిట్లోనూ. అందుకని అవును, సరిపోతుంది నా ఉద్దేశం. అదేలేండి, అందుకనే నేను అనుకోను కాశీ. పాళీ ఉమ్, గురించి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ ఒకటి ఇస్తారేమో అనుకుంటున్నాను. అవును సార్, ఇచ్చారు ఇంతకుముందు అట్లాగే. పాళీ ప్రాకృతం అన్నాడు. పాళీ ప్రాకృతం అంటే రెండు రాయాలా? పాళీ తథా ప్రాకృతం అండి, రెండు విడివిడిగా ఇచ్చాడు కాబట్టి రాయాల్సింది షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ లో. రెండు రాయాల్సిందే. బ్రీఫ్ గా రాస్తే సరిపోతుంది. అంటే పాళీకి 2 మార్కులు, ప్రాకృతానికి 2 మార్కులు. అది అందులో ఒక 5-6 పాయింట్లు, ఇందులో ఒక 5-6 పాయింట్లు రాస్తే సరిపోద్దేమో. సరిపోతుంది. అంటే నేను అనుకోవడం అండి, పాళీ ప్రాకృతం అంటే పాళీని గురించే రాయాలండి. ప్రాకృతం అంటే గురించి రాయమంటే అది వేరేగా ప్రాకృతం గురించి రాయాలి. పాళీ ప్రాకృతము అంటే ప్రాకృతంలో వేరే ఇది కదండి, అది వింగ్ వేరే కదా. అది అంటే పాళీ తథా ప్రాకృతం అంటే ఆ, అప్పుడు దాన్ని రెండు రాయాలి. పాళీ మరియు ప్రాకృతం అన్నాడు అనుకోండి, అప్పుడు ఆ రెండు భాషలు రాస్తాము. పాళీ తథా ప్రాకృతం గురించి రాయండి అంటే ఓన్లీ పాళీ ప్రాకృతంలో ఏం జరిగిందో అది రాసుకుంటే చాలు. పాళీ తథా అంటే ఏమిటి? తదా అంటే మరియు అప్పుడు అని కూడా ఉంటుంది. తా కింద పొట్టలో చుక్క ఉంటుంది. తథా అంటే అవునండి. అప్పుడు, తథా అవును. ఇది తథా తథా. అంటే పాళీ ఆ విధంగానే ప్రాకృతం రెండు రాయని అర్థం. అవును, అంటే అప్పుడు ఆ రెండు రాయాలి. పాళీ ప్రాకృతం గురించి రాయండి అని ఒకే దాంట్లో ఇస్తే మటుకు పాళీ ప్రాకృతం ఒక్కటే రాస్తే చాలు. కానీ రెండు రాసేస్తే మంచిదండి. ఇది అక్కడ వాళ్ళు కొంచెం రాయొచ్చుదండి. విద్య అంటే నేను విడివిడిగా రాసి పెట్టాను, మీరు అవే పాయింట్స్ ఇందులో కూడా ఉన్నాయండి. ప్రాకృతం ఎలా అభివృద్ధి చెందింది అనేది. అంటే ప్రాకృతంలో ఒక్కసారి మీరు డీటెయిల్స్ లో చెప్పకుండా ముందర ఏ ప్రాకృతం వచ్చింది? మాగధీనా, సూరసేనినా, లేకపోతే ముందు అర్థం? పాళీ ప్రాకృతం అండి. ఓకే, ముందు తర్వాత పాళీ ప్రాకృతం వచ్చిందండి. పాళీ తర్వాత ప్రాకృతం నుంచి పాళీ ప్రాకృతానికి చాలా మన సంస్కృతానికి దగ్గరగా ఉన్నది పాళీ ప్రాకృతం అండి. ఓకే అండి. పాళీ ప్రాకృతంలో ఏంటంటే కొన్ని అచ్చుల్లో కొన్ని లేవు, హల్లుల్లో ఒక 2 అక్షరాలు లేకుండా మిగతా అన్ని అక్షరాలు సంస్కృతాన్ని ఉన్నాయండి. అవునది చెప్పారండి, చెప్పారు. మిగతావన్నిట్లో ఏంటంటే కొన్ని అక్షరాలు ఎక్కువగా లోపం వచ్చాయి అన్నమాట. అంటే నేను అడుగుతుంది పాళీ ప్రాకృతం అంటే వరుసగా చూస్తే దాని యొక్క ప్రోగ్రెస్ ప్రాకృతం, పాళీ ప్రాకృతం ముందర, దాని తర్వాత ఏమొచ్చింది? మాగధీనా, అర్ధమాగధీనా, మాగధి, అర్ధమాగధి, మహారాష్ట్ర అండి. ఆ విధంగా అదే పద్ధతిలో వచ్చిందండి వరుసగా. అవునండి. ఓకే, తర్వాత సౌరసేనీయము, సౌరసేని వచ్చింది. అలాగే. తర్వాత ఈ సిలబస్ లో లేని సమాసములు అని కూడా ఇచ్చాడు ఒక క్వశ్చన్ అండి. అవునండి, చూశానండి. సమాసముల సిలబస్ లో లేకపోయినా కానీ రఘువర ప్రసాద్ గారి బుక్ లో 94లో ఎక్స్ప్లెయిన్ చేశారు. అవును, ఎక్స్ప్లెయిన్ చేశారండి. చాలా కొంచెం ఇచ్చారు. సమాసం అంటే ఏంటి, సమాసాల గురించి ఏంటి అని ఒక చిన్న ప్రశ్న రావచ్చు అని అక్కడ ఇచ్చారండి. సమాసాల క్వశ్చన్ ఇచ్చారు, అవును. అందుకని ఈయన రాశారు. అవును. ఇది చాలు 4 మార్కుల క్వశ్చన్, ఇదే ఫుల్ పేజ్ వస్తుందండి. అవునండి. అనేక పదముల సమాహారముగా ఏర్పడిన ఒకే పదము సమాసం మనకు తెలిసిందే. విడివిడిగా ఉండు పదములకు వ్యస్త పదములని పేరు. సమాసమందలి చివరి శబ్దము తప్ప మిగిలినవన్నీను తమ తమ విభక్తులను కోల్పోవటచే శబ్ద సంక్షిప్తతకు అవకాశం ఏర్పడింది. సీతాపతి అనేదానికి సీతాయాహ పతి అని అర్థం. ఈ షష్ఠీ విభక్తి ప్రత్యయం పోయింది, ఇందుట్లో సీతాయాహ పోయి రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్న అని ఉన్నాయనుకోండి, ఆ 4 రామలక్ష్మణ. కలిపినప్పుడు రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్న అని వస్తుంది కదండి. అంతే, అందుకని ఆయన ఇవన్నీ వాటి విభక్తులను పోగొట్టుకుని ఆ చివరిది ఏదైతే విభక్తి ఉందో అది వస్తుంది అని చెప్తున్నారు అన్నమాట. అది కరెక్ట్ అండి. దీంట్లో ప్రయోజనాలు లుప్త విభక్తిత్వము, ఏకస్వర విష్టత్వం అనేది 2 చెప్పారు. చాలు ఒకవేళ ఇస్తే.
బాగుందండి రమాదేవి గారు, చాలా చక్కగా మీరు ప్రాకృతం మొత్తం అంతా చెప్పారు. ప్రాకృతం గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్ ప్లస్ అభిజ్ఞాన శాకుంతలము, మృచ్ఛకటికము, తర్వాత గాథా సప్తశతి, సేతుబంధం ఎంత బాగా చెప్పారంటే అది మీకే చెల్లింది. చాలా చాలా బాగా చెప్పారండి. అంటే ఆ భాషలు మనకి రాకపోవడం వల్ల నేను ఇంకా చాలా బాగా ప్రిపేర్ అవ్వలేదండి. అంటే నాకు తెలియలేదు, ఇంకా మనకి ఎక్కడి నుంచి సోర్స్ సంపాదించుకోవాలో తెలియలేదు. ఇందులో మన పుస్తకంలో టెక్స్ట్ లో ఉన్నదే మనం రాసామండి. చాలా బాగుందండి. ఇంకెవరన్నా ఏమన్నా మాట్లాడతారా? స్వాతి గారు, స్వాతి గారు, మేడం మనోహర్ మేడం, మీరు ఏమైనా చెప్తారా? బాగుందండి. ఇంతవరకు రాస్తే సరిపోతుందండి. ఇవి రాసేసరికి ఇంకా టైం సరిపోతుందా లేదా అని కదా ఇన్ని. కరెక్ట్ అండి, కరెక్ట్. బాగుంది. కాశీ విశ్వనాథం గారు, అంతా బాగుందండి, చక్కగా అంతా కవర్ చేశారు. అంతకంటే మనం రాయలేము. బాగుందండి. సో క్లోజ్ చేద్దామండి అందరూ. ఈ క్లాస్ క్లోజ్ చేద్దాం. ఓకే. సర్వే ఇవాళ శ్రీరామనవమి అండి. అందరికీ శ్రీరామ శుభాకాంక్షలు. దుఃఖ భాగ్ భవేత్. రామాయ రామ